నమస్కారం. ఈరోజు మనం భారత రక్షణ వ్యవస్థలో ఒక కీలకమైన ఆయుధం గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరు వింటే చాలు ప్రపంచంలోని చాలా దేశాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. అదే బ్రహ్మోస్, భారతదేశపు సూపర్సానిక్ గర్వకారణం. మరి దీనికి ఎందుకంత పేరు? దీన్ని చూసి శత్రువులు ఎందుకంత భయపడతారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పదండి, బ్రహ్మోస్ ప్రపంచంలోకి ఒకసారి తొంగి చూద్దాం. అయితే ముందుగా అసలు ఈ బ్రహ్మోస్ అంటే ఏంటి? దీని పేరులో ఉన్న రెండు పదాలు అంటే సూపర్సానిక్ మరియు క్రూయిజ్ క్షిపణి గురించి విడమర్చి చూద్దాం. సూపర్సానిక్ ఈ మాట వినగానే మనకు వేగం గుర్తొస్తుంది కదా? అంటే సింపుల్గా చెప్పాలంటే ధ్వని కంటే వేగంగా వెళ్లడం అన్నమాట. ఉదాహరణకి మనం మాట్లాడే శబ్దం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ వేగంతో ఈ బ్రహ్మోస్ క్షిపణి దూసుకుపోతోంది. టెక్నికల్గా చెప్పాలంటే దీని వేగం మ్యాచ్ 3. సరే, మరి క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటి? ఇది మామూలు రాకెట్ కాదు. ఇది ఒక గైడెడ్ మిసైల్. అంటే ఒకసారి టార్గెట్ని లాక్ చేశాక అదే దారి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అంతేకాదు, ఇది భూమికి చాలా దగ్గరగా అంటే తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది. దీనివల్ల శత్రువుల రెడార్లకు అంత ఈజీగా దొరకదు. ఇక దీని పేరు బ్రహ్మోస్. వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది కదా? దీని వెనుక ఒక మంచి కథే ఉంది. ఈ పేరు మన భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది పేరు నుండి బ్రహ్మ్ అని, రష్యాలోని మోస్క్వా నది నుండి మోస్ అని తీసుకొని కలిపారు. ఇది భారత్-రష్యా దేశాల మధ్య ఉన్న స్నేహానికి, టెక్నాలజీ భాగస్వామ్యానికి ఒక గుర్తున్నమాట. ఓకే, ఇప్పుడు కొన్ని నంబర్స్ చూద్దాం. ఎందుకంటే అప్పుడే దీని పవరేంటో మనకు అర్థమవుతుంది. దీని వేగం గంటకు దాదాపు 3400 కిలోమీటర్లు. దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఇది ఛేదించగలదు. తనతో పాటు 300 కిలోల పేలుడు పదార్థాలను కూడా మూసుకెళ్లగలదు. వీటన్నిటికంటే ముఖ్యమైనది దీని ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ. అంటే ఒకసారి దీన్ని ప్రయోగించాక మనం దాన్ని మర్చిపోవచ్చు. అదే తన టార్గెట్ని వెతుక్కుని ఛేదించేస్తుంది. అయితే ఇంత స్పీడ్ దీనికి ఎలా వస్తుంది? దాని సీక్రెట్ ఏంటంటే దీని 2 స్టేజ్ ఇంజిన్ సిస్టమ్. ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తోందో ఇప్పుడు చూద్దాం. ఇది ఎలా పనిచేస్తుందంటే 2 దశల్లో జరుగుతుంది. ఫస్ట్, లాంచ్ చేసిన వెంటనే ఒక సాలిడ్ రాకెట్ బూస్టర్ దానికి కావాల్సిన ప్రారంభ వేగాన్ని అంటే సూపర్సానిక్ స్పీడ్ని ఇస్తుంది. కొంత దూరం వెళ్ళాక ఆ బూస్టర్ విడిపోతుంది. అప్పుడు రెండో దశలో ఉండే ర్యామ్జెట్ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఇది బయట గాలిని వాడుకుని పనిచేస్తుంది. ప్రయాణం చివరి వరకు అదే భయంకరమైన వేగాన్ని మెయింటైన్ చేస్తుంది. సరే, స్పీడ్ గురించి మాట్లాడుకున్నాం. కాని బ్రహ్మోస్ని నిజంగా డేంజరస్ చేసేది దాని వేగం మాత్రమే కాదు, దాని అటాకింగ్ స్టైల్. దీన్ని ఆపడం ఎందుకంత కష్టమో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, సముద్రం మీద అలలకు కొంచెం పైన అంటే కొన్ని మీటర్ల ఎత్తులో ఒక క్షిపణి దూసుకుపోతోంది. దీన్నే సీ స్కిమ్మింగ్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే శత్రువుల రాడార్ కంటికి ఇది అస్సలు కనిపించదు. ఇక ఇది టార్గెట్ని గుద్దుకున్నప్పుడు కేవలం దానిలోని పేలుడు పదార్థాలే కాదు, దాని విపరీతమైన వేగం వల్ల వచ్చే శక్తి కూడా టార్గెట్ను సర్వనాశనం చేస్తుంది. దీని గురించి చెప్పాల్సిన మరో షాకింగ్ విషయం ఏంటంటే దాని అక్యురసీ, అంటే గురి తప్పకపోవడం. ఇది ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే కేవలం ఒకే ఒక్క మీటర్. నమ్మలేకపోతున్నాం కదూ? అవును, ఇది నిజం. బ్రహ్మోస్ తన లక్ష్యాన్ని కేవలం 1 మీటర్ తేడాతో ఛేదించగలదు. అంటే దాదాపుగా పిన్ పాయింట్ అక్యురసీ అన్నమాట. ఈ ఖచ్చితత్వమే దీనిని మరింత ప్రమాదకరమైన ఆయుధంగా మార్చేసింది. ఇంకో విషయం ఏంటంటే బ్రహ్మోస్ని ఒక్కచోట్నుంచే ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచైనా లాంచ్ చేయొచ్చు. ఇది దీనికున్న మరో అతి పెద్ద బలం. దీనిని సముద్రంలో యుద్ధనౌకల మీద నుంచి, నేలమీద మొబైల్ లాంచర్ల నుంచి, ఆకాశంలో సుకోయ్ 30 MKI ఫైటర్ జెట్ల నుంచి, చివరికి నీళ్లలోపల సబ్మెరైన్ల నుంచి కూడా ప్రయోగించవచ్చు. అంటే భూమి, ఆకాశం, సముద్రం 3 చోట్ల నుంచి శత్రువుపై విరుచుకుపడగలదు. ఓకే, ఇన్ని ప్రత్యేకతలున్నాయి సరే. కాని మన భారతదేశానికి బ్రహ్మోస్ ఎందుకింత ముఖ్యం? ఇది కేవలం ఒక మిస్సైల్ మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. చూడండి, మన దగ్గర బ్రహ్మోస్ లాంటి ఆయుధం ఉందంటే ఏ శత్రువైనా మనతో కయ్యానికి కాలు దువ్వాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఇది ఒక రకంగా మనకొక పవర్ఫుల్ డిఫెన్స్ షీల్డ్ అనమాట. అంతేకాదు, దీనిని మన దేశంలోనే తయారు చేయడం వలన మన దేశ రక్షణ పరిశ్రమ కూడా బలపడుతుంది. మేక్ ఇన్ ఇండియాకి ఇదొక చక్కటి ఉదాహరణ.
ఇప్పటికే సూపర్సానిక్ వేగంతోనే బ్రహ్మోస్ ఒక గేమ్ చేంజర్. మరిప్పుడు ప్రపంచం హైపర్సానిక్ టెక్నాలజీ వైపు వెళ్తోంది. అంటే ధ్వని కంటే 5 రెట్లు 6 రెట్లు వేగంతో ప్రయాణించే క్షిపణులు. మరి అవి వస్తే యుద్ధవ్యూహాలింకెలా మారిపోతాయో కదా. ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణ ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.